మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ నియోజకవర్గంలోని అబ్సాయిపేటలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. అలాంటి రైతు రోజు రోజుకి కనుమరుగైపోతున్నాడు. అలాంటి ఈ రోజుల్లో ఒక అబ్బాయి గట్టిగా 20 ఏళ్ళ కుర్రాడు బీటెక్ అయిపించుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సిన అతను ఆ జాబును వదిలేసి సొంతంగా ఇంటి దగ్గరే ఫార్మింగ్ పెట్టుకున్నాడు. ఆ ఫార్మింగ్లో సంవత్సరానికి లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మనం ఆ ఫార్మింగ్లోనే ఉన్నాము. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వరిలో చాలా రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు అనేది చాలామందికి తెలియదు రైతులకి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ అబ్బాయి ఒక 3 రకాలైనటువంటి వరి కూడా వేశాడు. ఈ వరికర్ర దీని పేరు బహురూపి. ఈ వరికర్ర పేరు బహురూపి. ఈ కర్ర సిద్ధ సన్నాలు. మూడో రకం ఈ కర్ర బాస్మతి. మరి బాస్మతి, సిద్ధ సన్నాలు మరియు బహురూపి ఇవన్నీ మామూలే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరూ రసాయన ఎరువులు వాడి పంటలు పండిస్తూ ఉంటారు. వరి కానీ ఇంకా ఏ పంటలైనా సరే. కానీ ఈ అబ్బాయి మాత్రం కేవలం సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం జరుగుతుంది. అలాగే బర్రెలు, ఆవులు వీటి ద్వారా వచ్చే మూత్రం, ఆ మూత్రం ద్వారా ఇతను ఎరువులుగా దాన్ని తయారు చేసి దాని ద్వారా పంట దిగుబడిని తీయడం జరుగుతుంది. ఆ అబ్బాయి మనతో పాటు ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం. పేరు వచ్చేసి సాయినాథ్. స్వామి, ఇప్పుడు మీరు పండించే ఈ పంటలకి ఈ కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లు ఈ దీంట్కు బయట నుంచి రసాయన ఎరువులు వాడతారా, లేకపోతే దీనికి కూడా మీ సేంద్రియ ఎరువులే వాడి పండిస్తున్నారా? స్వామి, రసాయన ఎరువు అనేది మన ఇదిలోనే ఉండదు. అసలు ప్రకృతి వ్యవసాయంలోనే నేను ఎంటర్ కానీను, దాన్ని నా పరిసరాలకు కూడా నేను రానిను స్వామి. ఎంతసేపు ఉన్నా నేను నా ప్రకృతి పరంగా నేను ఇంట్లో వాడే వస్తువులతోనే, ఇంట్లో మనం మిర్చి కానీ సొంటి కానీ ఇటువంటి కషాయాలతోనే నేను కషాయం తయారు చేసి వీటికి స్ప్రే చేయడం జరుగుతుంది. ఎదుగుదలకు కానీ మన పండు కుళ్ళుకు కానీ ఏదన్నా మన పురుగు పట్టకుండా కానీ ప్రతి ఒక్కటి ఇంట్లో నేను చేసుకున్న కషాయాలతోనే వాటికి స్ప్రే చేయడం జరుగుతుంది. మీరు ఇందాక చూసింటారు స్వామి, ఒక మిరప కానీ టమోటా కానీ ఎక్కడే కానీ పురుగు కానీ ఏదే కానీ దాన్ని మీరు చూసినారు కాబట్టి మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎదుగుదలకు బయట రైతులు ఏం చేస్తున్నారంటే, చాలామంది రైతులు దీని గురించి తెలియక ఎక్కువ యూరియా అనేది వేసి పంట యూరియా వేయడం వల్ల మెయిన్ ఏమవుతుందంటే భూమి అనేది గట్టిపడిపోతుంది. యూరియా అనేది సామాన్యంగా వాడకూడదు స్వామి. సామాన్యంగా అసలు వాడకూడదు, దాన్ని నిషేధించుకోవాలి పూర్తిగా. ఇంకొకటి ఏంటంటే మనము జీవామృతం తయారు చేసుకొని ఆ ఎరువు బదులు జీవామృతం వేసుకున్నా, ఇంకా మనము ఎదుగుదలకు మనం పైరు ఎదుగుదలకు కోడిగుడ్డు కషాయము, వేప నూనె, వేప గింజల కషాయము, వేపాకు కషాయము, అగ్నేస్త్రము ఇట్లాంటి రసాయనాలు మనం ఇంట్లో సొంతంగా తయారు చేసుకొని మనం ఉపయోగించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేటివి రావు స్వామి మన దగ్గరికి. మోకాళ్ళ నొప్పులు కానీ కానీ మన దరిదాపు గురించి కూడా చేరవు. మనము బయట చాలామంది రైతులు పెస్టిసైడ్స్ వాడి ఆ కొట్టిన కాయ మీద మందు కొట్టి ఆ మందు పోదు స్వామి. ఎంత వర్షం పడి ఏం పోయినా కూడా ఆ మందు అనేది పోదు, ఎందుకంటే అది ఆరిపోతుంది దాని మీద. ఆ మందులే మనం ఆ రసాయన మందులే మనం కడుపులోకి తీసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇట్లా అన్నీ లేనిపోని సమస్యలన్నీ తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రకృతి పరంగా మనం ఇంట్లో సొంతంగా చేసుకొని పండించుకునే ఇది చేసుకుంటే ఆరోగ్య సమస్యలు అనేది కూడా దరిదాపుకు రావు. అది మీరు ఇంత బాగా వివరిస్తూ ఇవన్నీ చెప్తున్నారు స్వామి. నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేయడం జరిగింది స్వామి. నేను బీటెక్ అయిపోయి కూడా నాకు ఇప్పటికి 6 సంవత్సరాలు జరుగుతుంది. నేను ఒక 2 ఏళ్ళు ఉద్యోగం కూడా చేయడం జరిగింది. మెయిన్ దీంట్లోకి నేను రావడానికి కారణము చిన్నప్పటి నుంచి, అంటే మా నాన్న చదువుకున్నాడు, ఆయన కూడా ఒక ఉద్యోగస్తుడు, నేను చదువుకున్న, అందరూ ఉద్యోగస్తులైనా మాకు దీని మీద మేము భూమి ఇప్పటి నుంచి కాదు స్వామి, ఒక 30 ఏళ్ళ నుంచి మేము భూమి చేసుకోవడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారి సహకారంతోనే ప్రతిదీ నేను ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం కూడా నేను దీంట్లోకి దిగేటప్పటికి ఆయన అప్పటికే మొదలు పెట్టాలని ఆలోచన చేసిండు.
మేము ఇంకా సరే అని నేను కూడా నాకు ఎప్పటి నుంచో ఈ ఉద్యోగాల కన్నా మనకి ఈ వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా మేలు. దీంట్లో 10 రూపాయలు సంపాదించుకోగలుగుతాము, అన్ని విధాలుగా ఉపయోగం ఉంది. మనం సొంతంగా దీనికి మనమే యజమాని, మనమే అన్ని ఒక ఓనరు, అన్ని సేల్స్ కానీ చేసుకోవడం కానీ మనమే వ్యాపారస్తులము. ప్రతి ఒక్కటి దీంట్లో మనకు ఉపయోగం ఉంది స్వామి. ఏమున్నాయి దీంట్లో ఏంటంటే మా నాన్నగారి సహకారంతోనే నేను దీనిలోకి రావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే నన్ను ప్రోత్సహించిండో నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము, ఇంకా దీని పరంగా నేను దీని గురించి కొన్ని ట్రైనింగ్లు కూడా తీసుకోవడం జరిగింది. కషాయాలు ఏ కషాయాలు వాడితే ఏ పురుగు పోతుంది, ఏ ఎదుగుదల వస్తుందనే కషాయాలన్నీ నేను నేర్చుకోవడం జరిగింది స్వామి. ఆ కషాయాలని నేను ఇక్కడ ఉపయోగించుకుంటున్నా సొంతంగా. సంవత్సరానికి మీరు ఎంత సంపాదిస్తున్నారు స్వామి? ఉద్యోగం చేసేటప్పుడు నాకు సంవత్సరానికి 1,00,000 రూపాయల దాకా జీతం వస్తాను స్వామి. కానీ ఎంత వచ్చినా అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, ఒత్తిడి అనేది ఎక్కువ అయిపోయింది స్వామి. ఆ ఉద్యోగం కన్నా ఎందుకు ఎంతసేపు ఆ కంప్యూటర్ ముందర కూర్చున్నా కూడా ఎట్లా అయిపోతుందంటే మైండ్ పూర్తి డిస్టర్బెన్స్ వాళ్ళ అట్లా సిస్టమ్ ముందర కూర్చోవడం వల్ల ఇది అయిపోతుంది స్వామి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా నేను చేసుకుంటానంటే అంత ప్రశాంతంగా చేసుకోవడం జరుగుతుంది. నేను ఎట్లేదన్నా సంవత్సరానికి 6-7 లక్షలు తీయడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా. నా ఖర్చులకు నా అన్ని ఏదైనా నా పంటకు కానీ నేను చేసుకోవడం జరుగుతుంది. నాకు ఇది స్వామి, నేను ఎద్దులతోనే స్వామి. ఇంకొకటి మెయిన్ రైతులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ అని చెప్పి ట్రాక్టర్లు ఉపయోగించడం జరుగుతుంది. ఎద్దులు అనేది పూర్తిగా ఎవరు వాడడం తక్కువ అయిపోయింది. ఒకప్పుడు ఎద్దులు అంటే రైతుకు ఒక ఆనందం ఉండేది. ఎద్దులు అంత ప్రేమగా చూసుకునే ట్రాక్టర్ని మనం ఆ విధంగా చూసుకోలేము సమయం. ఇంకోటి ట్రాక్టర్ దున్నడం వల్ల భూమి అనేది గట్టిపడిపోతుంది. ఎద్దుల సేద్యంతో ఎద్దులతో కనుక సేద్యం చేస్తే చాలా ఆ భూమి గట్టిపడమే కాకుండా దానికి ఒక రకమైన ఫ్రీనెస్ అనేది వస్తుంది. భూమిలో మట్టి గట్టిపడిపోవడం, ఫ్రీగా పొడిగా ఏదైనా చేయడం కానీ ప్రతి ఒక్కటి ఎద్దులతోనే చేసుకోవచ్చు స్వామి. ఇంకొకటి రేపు మనము ఎద్దుల వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది స్వామి, మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ పోయడం జరుగుతుంది స్వామి. ఈ దగ్గులో నుంచి మనకు వచ్చేసి ఇక్కడ నుంచి సప్లై ఇచ్చేస్తాము. దానికి వచ్చేసి కూడా నేను 10 అడుగుల లోతు ఒక ట్యాంక్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఈ 10 అడుగులకి మొత్తం ఆవు మూత్రం అనేది దీంట్లోకి వచ్చి పడుతుంది. మనకి ఎప్పుడు ఇది ఎన్నేళ్ళు, ఒక 50 ఏళ్ళైనా కూడా నిల్వ ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. మనం వాడుకోవడానికి దీనికి ఇబ్బంది ఏం లేదు, ఎన్నేళ్ళైనా స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి మనము ఎవరికైనా కావాలన్నా మనం అమ్మచ్చు. మనం ఎవరన్నా వచ్చి రైతులు కావాలన్నా తీసుకెళ్తూ ఉంటారు నా దగ్గర. ఈ స్టోరేజ్ చేసుకోవడం వల్ల నాకు యూరిన్ అనేది దీన్ని నేను కొంచెము అప్పుడప్పుడు ఎరువులో కూడా కలిపేస్తూ ఉంటానండి ఎక్కువైనప్పుడు. 3 రకాల వరి కూడా వేశారు. అవును సార్. దాంతోపాటు పండ్ల కూరలు, కాయగూరలు అన్ని కూడా వేశారు. వేసాను సార్. దీంట్లో మీరు బయట నుంచి ఎటువంటి రసాయన ఎరువులు వాడడం లేదా? అటువంటి రసాయన ఎరువులు అనేది నేను పూర్తి నిషేధం చేసుకున్నానండి. 6 ఏళ్ల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం తప్ప. మీరు మొత్తం నాకున్న పొలం వచ్చేసి ఇక్కడ 3 ఎకరాలు అంతా ఉందండి. ఎక్కడ వెతికినా కూడా ఏది పెస్టిసైడ్ కానీ ఏదే కానీ మీకు అనేది అవపడదు. ఎంతసేపు ఉన్నా మీకు ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు ఎరువు ఇవి మాత్రమే కనిపిస్తాయి తప్ప మీకు వేరే ఇది అనేది కనపడదండి. నేను పళ్ళ తోటలకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పరంగా నేను చేసుకున్న కషాయాల ద్వారానే నేను పండించుకోవడం జరుగుతుంది. ఆవు మూత్రము, పుల్లటి మజ్జిగ ఇలాంటివి ఎన్నో కషాయాలు మన ప్రకృతి పరంగా దొరికేటే చేయాలి తప్ప బయట నుంచి ఎటువంటి పెస్టిసైడ్ అనేది తెచ్చి వాడకూడదు. దానివల్ల ఎంతోమంది మోకాల నొప్పులు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ పేషెంట్. నిన్న నాకు ఇన్స్టాలో ఒక ఫార్మర్ అమ్మాయి నాకు పెట్టింది. ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది, ఇట్లా నాన్నకు వ్యవసాయం చేస్తా స్టంట్ వేసానంటే నేను ఆ అమ్మాయికి కూడా చెప్పాను, స్వామి ఇది పరిస్థితి అమ్మా, ఈ కాలం ఉంటుంది. నువ్వు ఎంతో దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తానో ఆ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తే దానికి ఉన్న నీకు ఆరోగ్య సమస్యలు అనేది ఏదనేది తెలుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే నేను మొదటిగా వేసింది నేను సీడ్ కోసం ఒక 10 వెరైటీస్ వేసానండి సీడ్ కోసము. వచ్చే సంవత్సరం మళ్ళీ సీడ్ తీయాలని ఉన్నాను. మళ్ళీ అప్పుడు ఒక 10 వెరైటీస్ అట్లా వేయాలనుకుంటున్నాను. నవారా, బ్లాక్ రైసు, బర్మా బ్లాక్, బాస్మతి, ఇంద్రాణి, రత్నచోడి, రత్నశాలి, మన ఇంకా కాలాబట్, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అవి అన్ని దేశీ విత్తనాలే. ఇప్పుడు వచ్చే రకం అయితే అన్ని హైబ్రిడ్ విత్తనాలే. అందరూ తెలియక చాలామంది అవి వాడుతున్నారు. మన దేశీ విత్తనాలు కూడా తినేదానికి ఎన్నో రకాలు ఉన్నాయి. అవి తింటే ఆరోగ్యపరంగా మనం చాలా
ఇంకా ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసి 40కే ఇది కావడం జరిగిపోతుంది, చనిపోవడం. ఈ మన వాళ్ళు మన పెద్దోళ్ళు 60కి వచ్చినారు, మనకు 40కి వచ్చినాం. పోయే కొద్దీ ఇంకా డౌన్ అయిపోతుంది. దీన్ని మనం తీసుకోకపోకూడదు అనుకుంటే మనం ఇంకా ప్రకృతి పరంగా చాలా మంచి మెలకువలు తెలుసుకొని ఇంకా వాటిని ఏదైనా మనం డెవలప్ చేసుకొని మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అందజేస్తే ప్రజలకు వాళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది. వాళ్ళు 90-100 ఏళ్ళ బతికే అవకాశం కూడా ఉంది. అది ఈ రకంగా మనం చేసుకోవడం జరుగుతుందండి. ప్రస్తుతానికి మీరు ఎన్ని రకాల పంటలు వేశారు స్వామి? ప్రస్తుతం ఇప్పుడు నేను 3 రకాల పంటలు వేసాను స్వామి. ఇవి 3 దేశీ విత్తనాలే, మన నాటు రకం విత్తనాలే. పూర్వము మన పెద్దలు తినేటే, రాజులు కల శ్రీకృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ ఆ విత్తనాలే మనం ఇప్పుడు డెవలప్ చేసుకోవడం జరుగుతుందండి. ఇంతవరకు మొన్న 6 సంవత్సరాల కిందటి వరకు ఈ అనేది ఎవరికి తెలియదు. 6 ఏళ్ళ కిందటి నేను కూడా తెలుసుకోవడం జరిగింది. ఉన్నాయి కానీ మాలాంటి వాళ్ళకి తెలియదు, కానీ తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకోవడం ద్వారా నేను అప్పటి నుంచి అన్ని దేశీ విత్తనాలే వేసుకోవడం జరుగుతుంది. తినడం మేము ఇంట్లో తినే తిండి కూడా మొత్తం దేశీ విత్తనాలు తిండే అండి. ఆ వైట్ రైస్ ఉంటుంది, దాంట్లో మనకు బ్రౌన్ రైస్ ఉంటుంది, బ్లాక్ రైస్ ఉంటుంది, అన్ని రకాల రైసులు మనం తిని చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మనం సేమ్ మన మామూలు బియ్యం, మీరు బయట ఏ జీలకర్ర మసూర ఇవన్నీ తెచ్చుకుంటున్నారో హైబ్రిడ్, సేమ్ వాటి మాదిరిగా ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకు హెల్త్ ఇష్యూ అనేది, మనకు హెల్త్ పరంగా ఏది క్వాలిటీస్ ఏమనేవి దీంట్లో దేశీ విత్తనాలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి విధానాలు ఉండవండి, దాంట్లో ఉపయోగాలు అనేది ఉండవు. జీలకర్ర మసూర కానీ ఇట్లాంటి బీపీటీ కానీ ఇవన్నీ కొంచెం అవి ఆపుకుంటే మన దేశీ విత్తనాలు అనేది వాడడం జరిగితే రైతులు కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటాను. చూశారు కదా ఈ నరేంద్రనాథ్ పండించేటువంటి ఫార్మింగ్. కెమెరామెన్ రామ్తో నరసింహ, మీ సుమన్ టీవీ.